ఈరోజు ఒక స్టోరీ చెప్తానండి. ఎందుకు అంటుకుందో ఎలా అంటుకుందో తెలియదు. ఒక ఆత్మ ఒక మనిషిని అంటుకుంది. తన పేరు మీనాక్షి. రాత్రి తనని పడుకోనివ్వదు. ఎవరైనా తనకి దగ్గర అవుతున్నారు అని తెలిస్తే వాళ్ళకి అప్పటి నుంచి పీడకలు రావడాలు, వాళ్ళని కూడా నిద్రపోనివ్వకుండా చేయడాలు, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యేలా చేయడాలు చేస్తుందంట. ఊకే మీనాక్షికి శారదా నేను వదలను చెవులో ఎవరో గుసగుసలాడుతున్నట్టుగా వినిపిస్తుంది. ఆ మాటలు తనకి తప్ప ఎవరికి వినిపించట్లేదు. ఫస్ట్ టైం తనకి ఇలా వినిపించినప్పుడు తను చాలా భయపడిపోయింది. తను బహుశా భ్రమపడుతున్నానేమో అనుకుంది. కానీ కంటిన్యూగా ఇలాంటివే వినపడేసరికి చాలా భయపడిపోయింది. చూసింది వాళ్ళ అమ్మకి చెప్పింది, వాళ్ళ నాన్నకి చెప్పింది, వాళ్ళ అక్కకి చెప్పింది, వాళ్ళ బ్రదర్కి చెప్పింది. ఇలా నాకు జరుగుతున్నాయి, ఇలా నాకు సౌండ్ వినిపిస్తున్నాయి అని. ఫస్ట్ వీళ్ళు లైట్ తీసుకున్నారు. కానీ తను ప్రవర్తన చూసి వీళ్ళకి కూడా భయం వేసింది. తను మీనాక్షి డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి ఇలా తనకి అవ్వడం స్టార్ట్ అయింది. శారదా నేను వదిలిపెట్టను అని రాత్రి చెవు పక్కన ఎవరో వచ్చి తనకి చెప్తున్నట్టు తనకి అనిపించేదంట. వాళ్ళ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా తినతో క్లోజ్ గా మాట్లాడితే చాలు ఆ రోజు రాత్రి ఒకటే పీడకలలు, నిద్ర ఉండదు, పొద్దున్న లేస్తే ఒళ్ళంతా నొప్పులు. ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి చూస్తారు, నాలుగోసారి తెలియదా, డౌట్ రాదా, అమ్మో ఈ పిల్లతో మాట్లాడినప్పుడల్లా ఇలాగే జరుగుతుందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా డౌట్ వచ్చింది. సో తినని దూరం పెట్టడం మొదలు పెట్టారు. ఇలా ఒకరికి ఇద్దరికి కాదు, చాలా మంది జరిగింది. బాయ్ ఫ్రెండ్ కూడా జరిగింది. మీకు తెలుసా, ఒక మనిషి తనని ఇష్టపడుతున్నాడు, తనకి దగ్గర అవుతున్నాడు అని తెలియగానే అతనికి యాక్సిడెంట్ అయినాయి. దాదాపు 18 యాక్సిడెంట్ అయినాయి. సో అప్పటి నుంచి బాయ్ ఫ్రెండ్ మీనాక్షిని దూరం పెట్టలేదు. కాకపోతే మీనాక్షి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని దూరం పెట్టింది. ఒకసారి ఇలాగే అర్ధరాత్రి 3:30కి శారదా నేను వదిలిపెట్టను అని అంటే ఆ మాటలకి మీనాక్షి మెలుగు వచ్చి నా పేరు శారద కాదు, నా పేరు మీనాక్షి అని గట్టిగా అరిచిందంట. ఈ ప్రవర్తన చూసే మీనాక్షి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి భయం వేసింది. అలా 3 సంవత్సరాలు మీనాక్షి ఒక ఆత్మతో ఇబ్బంది పడింది. ఈ మీనాక్షి ప్రవర్తన వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి చూసి మీనాక్షి వాళ్ళ అమ్మగారికి ఏదో గాలి పిల్లకు పట్టింది, విజయవాడలో ఫలానా దగ్గర మీనాక్షిని చూపించండి అని చెప్పింది. మీనాక్షి వాళ్ళ అమ్మ కూడా మీనాక్షిని అక్కడ తీసుకెళ్ళింది. కానీ ఏ ప్రయోజనం లేదు. ఈ 3 సంవత్సరాల్లో చాలా గుళ్ళు, చర్చిలు, దర్గాకి తీసుకెళ్లారు మీనాక్షిని. కానీ ఏ ప్రయోజనం లేదు. అసలు మీనాక్షి శరీరంలోకి ఆ ఆత్మ ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ ఆత్మ ఎవరో తెలియదు. మీనాక్షిని శారదాని ఎందుకు పిలుస్తుందో కూడా తెలియదు. ఒకసారి మీనాక్షి వాళ్ళ అమ్మని మెట్ల మించి తోసేసింది మీనాక్షి. కానీ అది మీనాక్షి చేయలేదు, మీనాక్షిలో ఉన్న ఆత్మ చేసింది. ఎందుకంటే మీనాక్షి వాళ్ళ అమ్మ మీనాక్షిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇదే నచ్చట్లేదు ఆత్మకి. అందుకే ఫ్రెండ్స్ని, బాయ్ ఫ్రెండ్ని దూరం పెట్టింది. మీనాక్షికి పెళ్ళిడి వచ్చింది, పెళ్లి చెయ్యాలి. కానీ మీనాక్షిలో ఉన్న ఆత్మను బయటికి తీస్తే గానీ ఇదంతా జరగదు. ఎందుకో తెలియదు. ఒకసారి మీనాక్షి వాళ్ళ అమ్మకి మా పిల్లకి ఎవరైనా చేతబడి చేపించారేమో అని డౌట్ వచ్చింది. అయితే ఒకసారి చేతబడి చేసే వాళ్ళని, చేతబడి ఒకరికి చేస్తే వాటిని తిప్పికొట్టే వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళింది. అప్పుడు ఆ చేతబడి చేసే ఆయన మీనాక్షిని తీసుకురామన్నాడు. మీనాక్షిని తీసుకొచ్చిన తర్వాత మీనాక్షిని ఒక ముగ్గులో కూర్చోబెట్టాడు. పాపకి ఎవరు చేతబడి చేయలేదమ్మా, కాకపోతే ఈమె గత జన్మలో శారద అనే అమ్మాయి ఒక కడుపుతో ఉన్న అమ్మాయికి తీరని అన్యాయం చేసింది. ఆ అమ్మాయికి ఇంకా విముక్తి కలగలేదు, పగతో రగిలిపోతూ ఉంది. లేదా గత జన్మలో శారద అనే అమ్మాయి ఈమెకి తీరని అన్యాయం చేసింది. ఆమె పోలికలు మీ కూతురికి ఉండడం వల్ల మీ కూతురికి అంటుకుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి అని చెప్పాడు. దీన్ని మా అమ్మాయి నుండి ఎలా వదిలించుకోవాలి అని మీనాక్షి వాళ్ళ అమ్మ అడిగితే అది మా వల్ల కాదమ్మా అని చెప్పాడు అతడు. పోనీ ఏమైనా ఉపాయం ఉందా అని అడిగింది. కాశీకి వెళ్ళి అక్కడ కర్మకాండాలు చేసే పంతులు గారికి మీ విషయం చెప్పండి, వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పాడు అతడు. ఇక లేట్ చేయకుండా మీనాక్షి వాళ్ళు 2022లో కాశీకి వెళ్ళారు. ఆమె ఫోటో లేరు, ఆమెకు బంధువులు కారు, మీరు అట్లీస్ట్ పేరు కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి మేమేం కర్మకాండ చేస్తాం, మేము చేయమని చెప్పేశారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక నిరాశతోనే వాళ్ళు తిరిగి హైదరాబాద్కి వచ్చేశారు. కాశీ నుంచి ఇంటికి వచ్చిన రోజు రాత్రి శారద నన్ను నువ్వెప్పుడు ఏమీ చేయలేవు, నేను ఎప్పుడు వదలలేను అని నవ్వుతూ అంటుందంట. ఇదే విషయం మీనాక్షి వాళ్ళ అమ్మకి చెప్పింది. అప్పుడు ఇదంతా వింటున్న మీనాక్షి వాళ్ళ అన్నయ్య మీనాక్షిని బాగా కొట్టాడు.
అప్పుడు మీనాక్షి కళ్ళు ఎర్రగా అయిపోయి గొంతు మారిపోయింది. మీరు ఎంత కొట్టినా శారదను వదిలిపెట్టి వెళ్ళనని మీనాక్షి అంది గట్టిగా. వాయిస్ బ్రేక్ అవుతుంది, మగ వాయిస్ లాగా వస్తుంది, కానీ ఆడ వాయిసే. అప్పుడు అది చూసిన మీనాక్షి వాళ్ళమ్మ బాగా భయపడి, ఎవరు నువ్వు, నా కూతురు ఒంటి మీద ఎందుకు పడ్డావు అని అడిగింది. ఇదేమి నీ కూతురు కాదు, నా ఫ్రెండ్ శారద. ఒకప్పుడు నేను కడుపుతో ఉంటే నన్ను మెట్ల మీద తోసేసింది. అప్పుడు నాకు కడుపు పోయింది. నేను చచ్చేదాకా మళ్ళీ నాకు కడుపు రాలేదని మా ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. నన్ను అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొడ్రాలి అనేవారు. పొద్దున లెగిసి వితంతు మొహమైన చూడొచ్చు కానీ నా ముఖం చూడకూడదంట. ఇలా ఎన్ని అవమానాలు పడ్డానో మీకేం తెలుసు. ఆ బాధ తట్టుకోలేక నేను ఊరిపోసుకొని చనిపోయాను. నాకు ఇప్పుడు ఒక బిడ్డ కావాలి, ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి అని అంటుందంట మీనాక్షి. అందం వరకు ఇదంతా మీనాక్షి అన్నా తనలో ఉన్న ఆత్మ ఇదంతా అందరికీ చెప్పిస్తుంది. తను శారద కాదు, శారద పోలికలతో ఉన్న మా అమ్మాయి. కావాలంటే దీక్షణంగా చూడమ్మా, చూసి నా కూతురిని వదిలిపెట్టమ్మా అని మీనాక్షి వాళ్ళమ్మ మీనాక్షితో అందంట. లేదు, ఇది శారదే అని బొంగురు వాయిస్ తో అంటుంది మీనాక్షి. ఇప్పుడు రియల్ వాయిస్ మీకు వినిపిస్తాను, వినండి. మీనాక్షి గురించి తెలిసిన వాళ్ళ బావ మీనాక్షిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తర్వాత పెళ్ళైన 4 నెలలకి మీనాక్షికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మీనాక్షికి 5 నెలలు వచ్చినప్పుడు అనుకుంటా డాబా పైన బట్టలు ఆరేస్తున్నప్పుడు మీనాక్షికి కళ్ళు తిరిగి పైనుంచి కింద పడిపోయింది. అలా పడడంతో మీనాక్షి ప్రెగ్నెన్సీ పోయింది. 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి కింద పడిపోయింది మీనాక్షి. అలా పడగానే మీనాక్షిని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్లు. అమ్మ ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పారు. తర్వాత 2 రోజుల దాకా తను కోమాలో ఉండి 3వ రోజు కోమాలో నుంచి బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా తనకి ఆత్మ సౌండ్ గాని ఆత్మ ఇబ్బంది పెట్టడం గాని ఏమీ లేదు. వాళ్ళమ్మ నాకు చెప్పడం ప్రకారం మీనాక్షి వాళ్ళమ్మ నాకేమని చెప్పిందంటే, మీనాక్షిని పైనుంచి తోసేసింది ఆత్మే. మీనాక్షి ప్రెగ్నెన్సీ పోయేలాగా చేసి తన పగ చల్లార్చుకుంది ఆ ఆత్మ. ఇప్పుడు చనిపోయిన బాబు ఆత్మ తనతో పాటు తీసుకెళ్లిపోయింది ఆ ఆత్మ. బాబు చనిపోయాడనే బాధ తప్పించి మీనాక్షికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే మీనాక్షి మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వకూడదు, బిడ్డ కంటే మళ్ళీ ఆత్మ వస్తుందేమో అని భయపడుతుంది. దాదాపు ఇదంతా జరిగి 2 years అయింది. ఇప్పుడు దాకా మీనాక్షి ఏ బిడ్డని కనలేదు. దాదాపు 2 years అయినా ఈ 2 సంవత్సరాలు తను హాయిగా నిద్రపోయినా, ఎలాంటి చెవులో గుసగుసలు వినపడకపోయినా, పీడకల రాకపోయినా తను లిటరల్లీ ఇంకా భయంలోనే ఉంది. తను అంత బాధ అనుభవించింది. ఇదంతా మీనాక్షి వాళ్ళ అమ్మ నాకు చెప్పింది. సో ఇదే స్టోరీ, మీనాక్షి స్టోరీ. తను స్టోరీ మీనాక్షి వాళ్ళ అమ్మ చెప్తుంటే నాకు చాలా భయం వేసింది. ఈ జన్మలోను పాపం చేస్తే ఈ జన్మలోను తలుగుతుంది, అలాంటిది పోయిన జన్మలో పాపం కూడా ఇలా వెంటాడుతుందా? ఆత్మ ఏ తల్లిదో తెలియదు, గర్భం పోగొట్టుకొని అందరితో నానా మాటలు అనిపించుకొని ఈ టైంలోనే భర్త సహాయం అందుకోవాలి. అలాంటి భర్తే ఈ అమ్మాయిని వదిలేసి 2వ పెళ్లి చేసుకున్నాడు. అది తట్టుకోలేక చనిపోయింది. అన్నిటి కారణం ఒకటే, అది శారద అనుకొని ఈ మీనాక్షిని అంటుకుంది. ఎనీవే అది వెళ్ళిపోయిందిగా, సో హ్యాపీ. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మనం కలుస్తామో లేదో తెలియదు కదా, అందుకని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.